హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో సంక్రాంతికి తప్పకుండా ప్రిపేర్ చేసుకునే అరిసెల తయారీ విధానం ఎలాగో చూద్దామండి. అరిసెలు ప్రిపరేషన్ అంటే కొంచెం కష్టమే అని అనుకుంటారు కదండి, ఎక్స్పీరియన్స్ ఉండాలని అనుకుంటారు. అదేమీ అవసరం లేదు. పిండి కలిపే విధానం తెలిస్తే కనుక అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేయచ్చు. నేను చెప్పే టిప్స్తో కనుక మీరు అరిసెలను ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగా వస్తాయండి. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సంక్రాంతికి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని పిండి వంటల వీడియోస్ అనేది రీసెంట్గా అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ అరిసెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అరిసెల కోసం ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి, 3/4 kg వరకు. బియ్యంలో 1-2 స్పూన్స్ వరకు ఉప్పు వేసుకుని బియ్యం ములిగేంత వరకు వాటర్ని వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పుతో బియ్యాన్ని క్లీన్ చేసుకుంటే మనకి ఆ రేషన్ బియ్యం అనేది అదొక రకమైన స్మెల్ ఉంటుందండి. ఆ స్మెల్ పోవడం కోసం ఇలా ఉప్పుతో ఒకసారి కడుక్కోవాలి. ఉప్పుతో ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక 3-4 టైమ్స్ వరకు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని వాటిని నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం కాబట్టి ఇక్కడ 24 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం కనుక మీరు మార్నింగ్ నానబెట్టినట్లయితే మధ్యాహ్నం కూడా ఆ వాటర్తో ఒకసారి మొత్తం బియ్యాన్ని కడిగేసుకుని ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. అలానే నైట్ కూడా ఆ వాటర్తో బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని వాటర్ తీసేసుకుని మళ్ళీ వేరే వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎన్ని టైమ్స్ ఎందుకు బియ్యాన్ని కడగడం అని. అలా మధ్య మధ్యలో కడగకపోతే బియ్యం అనేది మనకి పులుపు వచ్చేస్తుందండి. అరిసెల టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. రేషన్ బియ్యం బదులు మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే వాటిని 2 రోజుల పాటు నానబెట్టుకోవాలి. నార్మల్ రైస్ తీసుకున్నా సరే ఇలా రోజుకి 2 టైమ్స్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. అలా అయితే మనకి బియ్యం అనేది పులుపు లేకుండా ఉంటుంది. అలానే ఒక రోజు మొత్తం నానిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని దానిలోంచి వాటర్ని సపరేట్ చేసి ఒక పొడి క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. బియ్యం అనేది పూర్తిగా ఆరబెట్టుకోకూడదండి. వాటిని మనం ముట్టుకున్నప్పుడు లైట్గా తడి అంటుకోవాలి. అలా ఆరబెట్టుకుంటేనే అరిసెల టేస్ట్ అనేది బాగుంటుంది, అరిసెలు కూడా బాగా వస్తాయి. అలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిల్లు పట్టించుకోవచ్చు, లేదా ఇంట్లోనే మిక్సీ జార్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో బ్లెండ్ చేసిన తర్వాత ఆ పిండిని జల్లెడ పట్టుకోవాలండి. ఒక 2-3 సార్లైనా, అప్పుడే మనకి పిండి అనేది బాగా వస్తుంది. అరిసెల కోసం ఇక్కడ నేను 2 కప్పుల వరకు పిండిని తీసుకున్నానండి. మిగిలిన పిండిని పక్కన పెట్టుకోవాలి. బియ్యం నేను 3/4 kg వరకు తీసుకున్నాను కదండి. 3/4 kgకి వచ్చిన పిండి మొత్తం వేసేసుకోకూడదు. నేను కొలత ప్రకారం చెప్తున్నా, ఒక 2 కప్పులు పిండిని తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన పిండిని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకంలో మనం పిండి వేసినప్పుడు మనకి పిండి అనేది ఒకవేళ జార్ వచ్చిందంటే అవైలబుల్గా ఉండదు కదా మొత్తం పిండి వేసేసుకుంటే. కాబట్టి కొంచెం పిండిని ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. పిండి చూసారు కదా, మరి పొడిగా లేదు, కొంచెం తడి పొడిగానే ఉంది కదా. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా అరిసెలు అనేది వచ్చేస్తాయి మనకి. వేరే గిన్నె తీసుకుని దానిలోకి 1 కప్ వరకు బెల్లం తురుము తీసుకోవాలి. 2 కప్పులు బియ్యం పిండికి 1 కప్ అనేది బెల్లం తురుము పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొంచెం పిండి ఎక్స్ట్రా పడినా సరిపోతుంది. ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి. అప్పుడే మనకి కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత బెల్లంలో వాటర్ని వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, బెల్లం లైట్గా ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పాకం పట్టించుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటా ఉండాలండి. బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలానే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే మనకి అరిసెలు అనేది మంచి అరోమా వస్తాయండి. చాలా చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేయడం వల్ల. పాకం మనకి ముద్ర పాకం రావాలండి. ఇలా ప్లేట్తో వాటర్ తీసుకుని దానిలో పాకం వేసుకుని చెక్ చేసుకోవాలి. మనకి ముద్దలా ఫామ్ అయ్యి పాకం గట్టిగా అవ్వాలి. ప్లేట్లో ఇలా వేస్తే సౌండ్ రావాలన్నమాట.
పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిని ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుకుంటా ఉండాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా పడుతుంది పాకానికి. స్టవ్ మీద నుంచి పాకాన్ని దించిన వెంటనే పిండిని వేసేసుకోవాలండి. ఏమాత్రం లేట్ చేసినా మనకి అరిసెలు అనేది అస్సలు బాగా రావు, విడిపోతాయి ఫ్రై చేసినప్పుడు. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు ఫాస్ట్ గా ఇలా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది మంచిగా జిగురుగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. నాకు 2 కప్స్ పిండితో పాటు ఇంకొక 1/2 కప్ వరకు పడిందండి పిండి అనేది. పిండి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి, చల్లారనివ్వకూడదు, మళ్ళీ పిండి అనేది డ్రై అయిపోతుంది. మనం ముట్టుకునే విధంగా వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనకి కావాల్సిన సైజులో ఒక చిన్న ముద్దను తీసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతికి పిండి ముద్దను తీసుకునే ముందు. అలానే కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకోవాలి. గారెలు వేస్తాం కదా, అలా అన్నమాట. పిండి ముద్దను తీసిన ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి. మనకి పిండి అనేది గోరువెచ్చగానే ఉండాలి. ఏమాత్రం డ్రై అయిపోయినా అరిసెలు అనేది మనకి సరిగా రావు, ఫ్రై అవుతున్నప్పుడు విడిపోతూ ఉంటాయి. అరిసెల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఆయిల్ను మరిగించుకోవాలి. స్టవ్ హైలో పెడితే అరిసెలు అనేది త్వరగా మాడిపోతాయి. అదే స్టవ్ సిమ్లో పెట్టి అరిసెలను ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి మీడియం హీట్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి. ఇవి ఫ్రై అవ్వడం కూడా వెంటనే ఫ్రై అయిపోతాయండి. కాబట్టి అన్ని ఒకసారి వేసుకోకూడదు, ఒకదాని తర్వాత ఒకటి తీసి వేసుకోవాలి. అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్ప్రెడ్ చేసుకున్న అరిసెలను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అరిసెలు వేసిన తర్వాత ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ కలర్ లో ఉంటాయి, డార్క్ బ్రౌన్ లో కూడా ఉంటాయి. మీకు నచ్చిన కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని తీసుకోవాలి. అలానే వీటిని తీసే ముందు పైన వేరే గరిటతో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి. చూసారు కదా ఎలా వస్తుందో, ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ అనేది. తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి బెల్లం అరిసెలు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిండి కలిపే విధానం కనుక తెలిస్తే మనకి ఒక్క అరిసె కూడా పాడవదండి, అంత బాగా చేసేస్తాము ఈ అరిసెలు అనేది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.